అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మార్కపురం పట్టణంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలకు సంబంధించినటువంటి పాఠశాలలో పిల్లలకి మధ్యాహ్నం భోజనం పథకము సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదని, ఉన్నటువంటి బియ్యాన్ని అట్లాగనే గుడ్లు అలాగనే చెక్కీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పిల్లలకి పెట్టకుండా బయటికి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు అనే ఒక ఆరోపణలు ఇవాళ వాట్సాప్ గ్రూప్ కూడా హల్చల్ చేయడం జరిగింది. సో దాన్ని చూసినటువంటి సబ్ కలెక్టర్ గారు, నేను అట్లాగే డిప్యూటీ డిఓ గారు అందరూ కూడాను ఈ యొక్క పాఠశాలని పరిశీలించడం జరిగింది. ఉన్నటువంటి హెచ్ఎం గారు శ్రీదేవి గారు ఉన్నారు, వారితోటి మాట్లాడి విచారణ చేసి రికార్డులంతా కూడాను పరిశీలన చేయడం జరిగింది. అలాగనే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బియ్యం కానీ చిక్కీస్ కానీ గుడ్లు కానీ లెక్క వేయడం జరిగింది. సో చూస్తే చాలా వేరియేషన్ మనకి ఇక్కడ నాకు అర్థమైంది. ఈరోజు ఒకరోజు కాదు, గత 3-4 సంవత్సరాల నుండి ఈ యొక్క యాక్టివిటీ జరుగుతుంది అనేది నాకు అర్థమైనటువంటి విషయం. ఎలా అంటే ఇక్కడే కుకింగ్ ఏజెంట్ ద్వారా మనం ప్రతిరోజు బియ్యం ద్వారా వంట వండించి రైస్ ఒక పిల్లవాడికి 150 గ్రాముల చొప్పున మనం ఇవ్వాలి. కానీ 150 గ్రాముల చొప్పున ఇవ్వకుండా తక్కువ మోతాదులో బియ్యం ఇచ్చి వడ్డించి పిల్లలకి తక్కువ వండి పెడుతున్నారు. దట్టు ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ వండి పెడతామనే ఒక సాగుతోటి తక్కువ బియ్యం ఇస్తున్నారు కుకింగ్ ఏజెంట్కి. కుకింగ్ ఏజెంట్ అదే వండుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, తినేవాళ్ళు తినట్లేదు. ఇక్కడ పిల్లలు సఫర్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మంచి స్కీమ్ ని ఏర్పాటు చేసి పిల్లలకి మంచి ఫుడ్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఇచ్చినటువంటి ఒక మంచి స్కీమ్ ని ఈ విధంగా ఒక వైలేషన్ చేస్తూ ఈ పాఠశాలలో హెచ్ఎం గారు చేసినటువంటి తప్పిదము చాలా తీవ్రమైనది. సో దీనికి సంబంధించి శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి నోటీస్ తీసుకెళ్ళా. పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక పంపించమని చెప్పారు.